2024 తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి పట్టుకున్న భయం లేదంటే వైసీపీలో ఇంకా కొనసాగుతున్నది ఏంటి అంటే రెడ్ బుక్. నారా లోకేష్ రెడ్ బుక్ వార్నింగ్ ఏదైతే ఉందో అలాగని చెప్పి అదేదో కూల్ అయిపోయిందని అనుకుంటే పొరపాటే. మొదట్లో ఏదో హడావుడి జరిగింది, కొంతమంది అరెస్ట్ చేశారు, లోపలేశారు, ఇప్పుడు పెద్ద పెద్ద స్కాములు తీస్తున్నారు బయటికి అంటే లోకేష్ తాజాగా ఆ రెడ్ బుక్కు సంబంధించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను, టీడీపీ కేడర్ని ఇబ్బంది పెట్టిన అందరూ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు, టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామంటూ తాజాగా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపాలెంలో ఒక కార్యకర్తల సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే రెడ్ బుక్ ఆధారంగానే ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయా ఈ కేసులు, ఈ వ్యవహారాలని. కాకపోతే ఏంటంటే ఈయన లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే కార్యకర్తలకు ఒక భరోసా, కార్యకర్తలకు నేను అండగా ఉన్నాను. ఒకప్పుడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, కార్యకర్తల్ని టార్గెట్ చేసిన వాళ్ళని, కార్యకర్తల మీద కేసులు పెట్టిన వాళ్ళని ఆ కేసులు ఎత్తేయడంతో పాటు ఎవరిని వదిలిపెట్టేది లేదు అనేది అయితే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే వైసీపీ అధికారులు ఇప్పుడు వీళ్ళ అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలు ఏమైనా వదిలేస్తున్నారా, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదా, లోపల వేయట్లేదా, అరెస్టులు జరగట్లేదా, ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగట్లేదా వైసీపీ నాయకులు. అప్పుడు కూడా అంతే, వాళ్ళు ఏది చేశారో వీళ్ళు అది చేస్తారు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళే అదే చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కామన్ అయిపోయింది. మధ్యలో వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు నలిగిపోవడం తప్ప అధికారాలు మారినప్పుడు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతీకారాలు తీర్చుకోవడం, సంబరపడడం, ఇదే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం. కాకపోతే రెడ్ బుక్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ మరొకసారి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు నారా లోకేష్.